ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి వచ్చేసి గవర్నమెంట్ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. నెల నెల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనము ఈ న్యూస్ అయితే చూద్దాము. ఏంటి ఈ రేషన్ కార్డు ఉన్న వారికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అప్డేట్ అని. దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వము బియ్యం అందిస్తున్నటువంటి విషయం అయితే తెలిసిందే మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, వైట్ రేషన్ కార్డు, వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ కింద రేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ప్రతి నెల కూడా 1వ తారీఖు కోటాలో అయితే వేసేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిండేది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సరుకులను అయితే పంపిణీ చేస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బియ్యం పక్కదారి పట్టిపోవడము, బ్లాక్ మార్కెట్కు తరలించడము, నకిలీ రేషన్ కార్డుల సమస్య ఉన్నటువంటి క్రమంలో దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేసిందంట. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం యొక్క లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి అని చెప్పేసి. అంటే బియ్యం వేస్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹2 కిలో బియ్యం వేస్తున్నారు మన పక్క ఆంధ్ర గవర్నమెంట్లో. అయితే ₹2 అంటే మా ఇంట్లోకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 20 kgs రైస్ వస్తాయి అనుకుందాం. 20 × 2 ₹40 ఇలా డైరెక్ట్గా అకౌంట్లోకి వేసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయిందంట. సో దీది మంచి పద్ధతి కాదు అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు అక్కడ రేషన్ సరుకులు ఇస్తారు కదా, ఆ రేషన్ సరుకులు ఆల్రెడీ ఇచ్చా ఉండేది మనకి డిస్కౌంట్లో ఇస్తున్నారు. సో వాళ్ళు వేసేటటువంటి అమౌంట్ని ఇప్పుడు ఎవరైతే ఇంట్లో పని చేయకుండా ఖాళీగా తాగుతూ కూర్చొని ఉంటారు కొందరు మగవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే అట్లీస్ట్ ఫ్యామిలీ కోసం కూడా కొంచెం కూడా చేయరు. సో ఇప్పుడు మీరు ఆ డబ్బులు డైరెక్ట్గా వాళ్ళకి వేసేసినట్టు అకౌంట్లకి రైస్ గీస్ ఏమి వేయకుండా సో వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. తినడానికి ఆ బియ్యం కూడా ఉండవు. సో అటువంటి పద్ధతులు ఏమి వద్దు అని నా యొక్క భావన. ఇప్పుడు రైస్ ఎలాగ వేస్తున్నారు కదా, ఆ రైస్ అలాగే కంటిన్యూ చేస్తే మంచిది. ఓకేనా, దీంతో అక్రమాలను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ కార్డులకు కూడా అమలు చేయాలని చూస్తూ ఉందంట. సో మీరు అక్రమాలను అడ్డుకోవాలి అనుకుంటే రేషన్ కార్డులు వెరిఫికేషన్ చేయండి, అనర్హులైనటువంటి రేషన్ కార్డ్స్ని తొలగించండి. ఈ విధంగా చేయడం మంచిది. అంతేకాని క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే అది మంచి పద్ధతి కాదు నాకు తెలిసి. రేషన్ కార్డు క్యాష్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉందంట. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే వేస్తున్నట్లుగానే రేషన్ కార్డులదారులకు సరుకులకు బదులు నగదును ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్ట్గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేసుకోవాలి అనుకునేటటువంటి కొనుగోలు చేసుకుంటారు. కొనుగోలు చేయకూడదు అనేటటువంటి వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళని ఏం చేయగలం? సో వాళ్ళకి అట్లీస్ట్ సరుకులు ఇస్తే ఎత్తుకుపోయి తింటారు. ఓకేనా, సో దీనివల్ల జరుగుతున్నటువంటి అక్రమాలు, బ్లాక్ మార్కెట్ ఇవన్నీ కూడా అడ్డుకట్టు వేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయిందంట. సో దీన్ని ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్గా వచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్నారంట. చండీగఢ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీ, ఈ విధంగా కొన్ని నగరాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ఆల్రెడీ చేస్తూ ఉన్నారంట. సో నాకు తెలిసినటువంటి పల్లెటూరులో చాలా వరకు మహిళలు ఎక్కువ కష్టపడతారండి. చాలా వరకు మహిళలు ఎక్కువ కష్టపడతారు. కొంతమంది మగవాళ్ళు తాగేసి ఇంట్లో ఏం పని చేయరు. మీ ఆడవాళ్ళు కష్టపడుకొచ్చినటువంటి సొమ్మును కూడా వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బులు కూడా ఎత్తుకొని పోయేసి తాగేసి ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ పిల్లవాళ్ళకు కూడా ఏమి రూపాయి కూడా మిగల్చరు, పిల్లలు కూడా. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క డబ్బులు వేసినామనుకోండి ఖర్చు అయిపోతాయి. సో అట్లీస్ట్ మీరు వేసేటటువంటి రేషన్ సరుకులు ఏదైనా ఉన్నాయో ఆ 1వ తారీఖు వాళ్ళు పోయి రేషన్ షాప్లో నుంచి తెచ్చుకొని వాళ్ళ వండుకొని నెలంతా తింటారు. ఓకేనా, సో ఇది మంచి పద్ధతి. రేషన్ వేయండి, దానికి బదులు డబ్బులు వేయకండి. డబ్బులు వేస్తే ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కూడా కొనుక్కోలేరు ఆ డబ్బులకి. ఓకేనా, మీరు వేసే కొద్దిగా గొప్ప డబ్బులకి ఎన్ని సరుకులు రావు, ఇంటికి సరుకులు. సో ఆలోచించండి, గవర్నమెంట్ ఒకసారి పునరావృతం ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా, వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి లేటెస్ట్ న్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు బెల్ ఐకాన్ రూపంలో, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి వీడియోకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.